సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థించండి. మరొక అంశం ఏంటంటే గత నెలంతా జూన్ మాసమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి, మనల్ని ప్రేమించి, కనికరించి జూలై మాసంలోకి మనల్ని తీసుకొనొచ్చున్నాడు. అందుని బట్టి మీరు ఈ 2 అంశాలను బట్టి మీరు ప్రార్థించగలరని మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఆ మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర దేవా నేర్చుకోవటానికి, స్థుతించటానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి, గనులకు గొప్పవారికి లేని భాగ్యము నాయన, నీ లేఖనాల మీద ఆధారపడటం, లేఖనాలను బట్టి ధ్యానించటం, ఆనందించటం, స్థుతించటం దేవా మా జీవితాలు మాకు నేర్పించటం ప్రభా. పాపములుండి, శాపములుండి దేవా విమోచింపబడిన వారముగా నాయనా నీ జీవాన్ని కలిగి జీవించటానికి నాయనా ప్రత్యేకింపబడిన వారముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. ఇదిగో జార్జి శాల్మనయ్య గారిని జ్ఞాపకం చేసుకొని మీ కృపను బట్టి బిడ్డకి ఇచ్చినటువంటి సంపూర్ణ స్వస్థను బట్టి స్తోత్రాలు. బిడ్డను కాపాడిన విధానాన్ని బట్టి మేము నాయనా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం దేవా. ఆ వయసులో ప్రభా ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడినందుకు స్తోత్రాలు. నాయనా బెడ్ రెస్ట్ తీసుకోవాలంటున్నారు, హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటున్నాడు ప్రభా, సహాయం చేయండి నాయనా. ప్రతి ఒక్క అస్వస్థతను ప్రభా గాయపడిన హస్తాల చేత ముట్టి సంపూర్ణమైన స్వస్థత, నెమ్మది బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి, కుమారులను బట్టి, ఆయన కుమార్తెలు, మనవులను బట్టి దేవా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ కృపలో బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. క్షేమముగా ప్రభు ఇంటికి తీసుకొని వచ్చి ఆయన నీ నామాన్ని మరొకసారి మేము ఘనపరచుటకు, స్థుతించుటకు కృప చూపమని ప్రార్థన చేస్తాను. సంపూర్ణ నెమ్మదిని దయచేయమని మరొకసారి ప్రార్థన చేస్తాను. ఇదిగో ప్రభు, గత నెలలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు తండ్రి. 4 వారాలు అదేవా ఆయన 30 రోజులు ప్రభు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు. మా పరిచర్యలో, సువార్తలు, మా అనుదిన జీవితంలో నాయన ప్రభు, మా అనుదిన నాయన ప్రణాళికలంటిల్లో ప్రభు మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. శోధనల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఆనందాల్లో ప్రభు మీ ఆత్మీయత, మీ ధైర్యము ఆయన మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను గత నెలలో ఎక్కడ సువార్త చెప్పాము ఆ గ్రామాలన్నిటిని బట్టి ప్రాధేయపడుతూ ఉన్నాం. శిలువాకర్షులు ఎంతమంది ఉన్నారు ప్రభు, వారందరినీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి. ఎందుకు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయండి. ఈ శివ పరిచర్య జరుగుతున్నటువంటి ప్రతి పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఎంతమందిని శిలువాకర్షణలో ఉన్నారు వారందరూ ప్రభు ఆత్మీయంగా బలపడుటకు కృప చూపుకొని ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం చేయండి. ఈ పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన అనారోగ్యంగా ఉన్న వారందరినీ పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకోండి. వందనాలు, స్తోత్రాలు. ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరూ బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. గత నెలలో జరుపుకున్న బిడ్డలందరికీ మీ ఆయుష్ ఆయన మీ యొక్క దీవెనలు బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆయా రకాలైనటువంటి అంశాలన్నిటి కోసం మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ సన్నిధి, మీ ఆత్మీయత, మీ జీవాన్ని భూలోకంలో మేము అనుభవిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ బ్రతకటానికి ఆయన మాకు తోడుగా ఉండండి, సహాయం చేయమని కృప చూపమని మీ దీవెనలు మీ యొక్క మెండుగా దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కెప్టెన్ ప్రసాద్ గారు ప్రార్థిస్తారు. అయ్యగారు వందనాలు సార్. వందనాలు సార్. వందనాలు సార్. సార్ మీకు ఇచ్చే అంశం ఏంటంటే మనం ప్రతిరోజు చేస్తాము. ఈరోజు
ఆంధ్రప్రదేశ్ గురించి మీరు ప్రార్థన చేయండి. దాదాపు 5 కోట్ల మంది జనాభా, 26 జిల్లాలు. ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందించాలి. జాతి, కుల, మత వివక్ష లేకుండా అందరికీ సమానమైనటువంటి పరిపాలన ఇవ్వాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలించే పరిపాలకులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్రం అంతా ఆర్థిక పథంలో ముందుకెళ్ళాలని మీరు ప్రార్థించండి అయ్యా. అందరికీ వందనాలండి. ప్రార్థన చేస్తాం. మహాకనికరము కలిగిన మా పరమ తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకునండి. రాష్ట్రం చుట్టూ మీకు కంచి వేయమని ప్రార్థిస్తున్నాను దేవా. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారిని బట్టి, వారి యొక్క క్యాబినెట్ బృందాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా, జ్ఞాపకం చేసుకునండి. మీ జ్ఞానం చిత్తవరణ నింపండి నాయన. ప్రజలందరి పట్ల మంచి మనసు, మంచి హృదయం కలిగిన వారుగా మంచి పరిపాలన అందిస్తూ వారి పరిపాలనలో ప్రజలందరూ ముందుకు కొనసాగిపోయేవారుగా నడిపించమని, బలపరచమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎలాంటి నాయన ప్రభా తండ్రి భేదాలు లేకుండా మంచి పరిపాలన నీ ప్రజలందరికీ అనుగ్రహింపచేయడానికి నాయన దాసులు, నాయన ప్రభా ముఖ్యమంత్రి గారికి మంచి హృదయాన్ని, మంచి మనసును అనుగ్రహం చేసి వారి పరిపాలనలో నాయన ముందుకు కొనసాగిపోతూ నాయన వారి ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావం మీరు ఆరోపించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ఆశీర్వాదం చేత, మీ దీవెన చేత నింపి నడిపించి సహాయం చేయండి. రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించండి. మీ నామాన్ని స్తుతించే బిడ్డలుగా, మీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా, మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ప్రతి ఒక్కొక్కరిని ఆయుధపరచండి. ఈ కడవరి దినాలు, ఎంచి దినాలు, అపాయకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ మీ నామాన్ని గుర్తిరిగే బిడ్డలుగా, మీ నామాన్ని స్తుతించే బిడ్డలుగా ఆయుధపరచమని, సహాయం చేయమని ప్రార్థిస్తాం. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి అయా. రక్షణ పొందుకున్న వారు ఇంకా రక్షణలో బలపరచబడుతూ మీ నామాన్ని స్తుతిస్తూ మీకు సాక్షులుగా నిలువబెట్టుతామని, మీ ఆశీర్వాదం చేత, మీ దీవుని చేత నింపమని మరి ఒకసారి మా రాష్ట్ర ప్రజలందరినీ జ్ఞాపకం చేస్తూ, మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులని జ్ఞాపకం చేసుకుంటూ వారిని దీవించమని, మీ జ్ఞానం చేత నింపమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈరోజు వాక్య పరిచర్య చేసిన జాషువా పాస్టర్ గారికి, తన పరిచర్యకి, తన కుటుంబానికి, ఈరోజు టీంలో పాల్పంపులు పొందిన ప్రతి కుటుంబానికి, వారి వ్యక్తిగత జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు, ప్రార్థన అంశాలకు పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ఆమేన్.